ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను వైభవంగా సమర్పించారు. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సంబరాలను సమర్పించడం హైందవ సంప్రదాయంగా వస్తుంది. జగన్మాతకు సమర్పించే ఈ సారె లోక కళ్యాణాన్ని సమకూరుస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలిసారితోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సంబరాలను నెత్తిన పెట్టుకొని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయానికి చేరుకున్నారు. చిన్న రాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారె సమర్పించిన వారికి ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనాలు అందించి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, కోటా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి శంకర శాండిల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సంప్రదాయ పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సారే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుందండి. జై దుర్గా భవాని. 4 రోజులు అన్నారండి వాళ్ళు, 20 నుంచి 4 రోజుల్లో అయిపోతున్నారు. నమః సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢమాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢమాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢమాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల కనుక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తున్నటువంటి ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో శాకాంబరి ఏవైతే మన కూరగాయలు ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు కానీ అక్కడ ఉండే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు.